అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురూజీ అమృతానంద నాథ సరస్వతుల వారికి, అష్టాదశ శక్తిపీఠ దేవతలకి, శ్రీ మాత లలితా త్రిపుర సుందరి దేవికి నమస్కారాన్ని తెలియచేస్తూ మన కార్యక్రమం ఈరోజు అసలు ఈ వీడియో ఎందుకు వచ్చింది అంటే ఒక ప్రశ్న నుంచి వచ్చింది. ఆ ప్రశ్న ఏమిటి అని అంటే, శంకరాచార్యుల వారు అష్టాదశ శక్తిపీఠాలను సందర్శించినప్పుడు లంకాయాం శాంకరీదేవిని మొదలుకుని శ్రీశైలం భ్రమరాంబిక అంటే ఏంటి అంటే 18 పీఠాలని ఒక వరుసలో చేసినప్పుడు మొదట శాంకరీదేవితో మొదలుపెట్టి చివర శ్రీశైలం భ్రమరాంబికా దేవితో వెళ్ళారు. మరి అలా వెళ్ళినప్పుడు మీరు అలా మొదటి నుంచి చివరి వరకు ఎందుకు రాలేదు అని ఒకళ్ళు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే మేము ఇచ్చిన ఆన్సర్ ఏమిటి అని అంటే, ఇదంతా అసలు మా ప్లాన్ కాదు, ఒక నిమిషంలో అలా చేద్దాం అనుకున్నాం. అష్టాదశ శక్తిపీఠాల గురించి చేద్దాం అనుకునేసరికి నెక్స్ట్ 3 రోజుల్లో మేము ఫస్ట్ పీఠం ఉజ్జయినికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మొదలు పెట్టాము అని ఆ రోజు ఆన్సర్ చెప్పినా, కానీ వాళ్ళ ప్రశ్న ఎందుకో మనసులో అలా మెదులుతూనే ఉంది. నిజమే కదా, శాంకరీదేవి నుంచి మొదలుపెట్టి మనం శ్రీశైలం భ్రమరాంబిక వరకు రాకుండా ఈ విధంగా ఎందుకు వచ్చాము అన్నప్పుడు ఇక్కడ అమ్మవారు ఇచ్చిన సమాధానం ఏమిటి అని అంటే, మనం సాధన చేయడానికి అని మొదలు పెట్టినప్పుడు మొదటగా ఏదైనా ఒక పని అంటే ఒక పెద్ద పని చెయ్యాలి అంటే ఆ పనిలో నుంచోవడం అన్నది అవసరం. అంటే కాళిక ఆ పార్వతీదేవి యొక్క శక్తి మనకి చాలా అవసరం. ఎందుకంటే ఆ పనిలో నుంచోవాలి అంటే మనకి స్ట్రెంగ్త్ ఉండాలి. ఆ స్ట్రెంగ్త్ నుంచే శక్తి పీఠాలు ఫస్ట్ మనం చేసిన 6 ఒకసారి చూసినప్పుడు, రెండో 6కి వచ్చేసరికి అంటే 3 భాగాలుగా చేసుకున్నప్పుడు రెండో 6కి వచ్చేసరికి ఎలా వెళ్ళామా అని చూస్తే అవి లక్ష్మికి సంబంధించిన పీఠాలు. లక్ష్మికి సంబంధించిన పీఠాలు అంటే అర్థం ఏమిటి అంటే, మనం ఏదైనా ఒక పని చేద్దాము అని చెప్పేసి ఒక శక్తిని కూడగట్టుకుని మనం ఆ పని చేద్దాము అని ముందుకు వెళుతున్నప్పుడు ఏంటి అంటే, మన లోపలున్న శక్తులు అంటే మన లోపల ఉన్న రాక్షస శక్తులు, దేవతా శక్తులు, అదే క్షీరసాగర బదనం అన్నది జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఇంబ్యాలెన్స్ అన్నది, అంటే దేవతలు ఓవైపు లాగుతూ ఉంటారు, రాక్షసులు ఓవైపు లాగుతూ ఉంటారు. ఆ లాగినప్పుడు ఇంబ్యాలెన్స్ అన్నది వస్తుంది. అంటే అప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే, ఇంబ్యాలెన్స్ లో కూడా బ్యాలెన్స్ గా చేయగలిగిన శక్తి ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారు. ఎలాగూ అని అంటే, మీరు చూస్తే విష్ణుమూర్తి 14 భువనాలని పరిపాలించడానికని రాజుగారుగా ఇచ్చారు లలితా పరమేశ్వరి. ఆ ఇచ్చినప్పుడు ఆ రాజు అక్కడ కూర్చున్న ప్రదేశం చూస్తే పాల సముద్రం, అంటే కిందంతా ఏంటి అంటే ఎప్పుడు తరంగాలు అలా వస్తూ ఉంటాయి, అంటే వేవ్స్. ఆ వేవ్స్ పైన ఆయన కూర్చున్న సింహాసనం కూడా మనం చూస్తే ఆదిశేషువు అంటే అర్థం ఏమిటి అని అంటే పామే కదా. ఆ పాము కూడా ఎప్పుడు ఒకసారి స్థిరంగా ఉంటుందా మన కుర్చీలాగా, సింహాసనంలాగా? అది ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడున్న లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు మూవింగ్ ఎనర్జీయే, అందుకే చెంచల అని అన్నారు. సో ఇన్ని మూవింగ్ లో కూడా ఆయన అంత బ్యాలెన్స్ గా ఈ 14 భువనాల్ని పరిపాలిస్తున్నారు అంటే ఆయన పక్కనున్న లక్ష్మీ శక్తే కారణము. అంటే ఇంబ్యాలెన్స్ లో కూడా అంత గొప్పగా బ్యాలెన్స్ గా ఉండాలి విష్ణుమూర్తి లాగా అంటే తప్పకుండా మనతో ఎవరు ఉండాలి అంటే లక్ష్మీ అమ్మవారు. ఆ తర్వాత 6 చూస్తే ఎవరు అంటే మరి సరస్వతీదేవి. ఎందుకు అంటే ఏ పని చేసినా సరే మనకి జ్ఞాన సముపార్జన అన్నది చాలా ముఖ్యం. అంటే శక్తితో మొదలెట్టి జ్ఞానంతో పూర్తి చేసినట్టే ఈ 18 పీఠాలని మనం చేశాము అని అర్థమైంది. అది ఎలాగూ అని చెప్పి ఒక్కొక్క దాన్ని మనం వెళ్ళినప్పుడు ఏమైంది అంటే, మొదటగా వెళ్ళిన పీఠం పేరు ఉజ్జయిని, మహాకాళి. ఈ మహాకాళేశ్వర్ అని అన్నప్పుడు కాళి అంటే అర్థం ఏమిటి అంటే, మనం ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి అంటే, అసలు ఏమి అంటే నేను అన్నది ఏమి ఆలోచించకుండా ఆవిడ ఏమిస్తుందో దాన్ని తీసుకోవడానికి అంటే స్వీకరించడానికి వెళ్ళాలి. అంటే మొత్తం ఉన్న లోపలున్న చెత్తనంతటిని ఏం చేయాలి, మనం ఖాళీ చేయాలి. ఖాళీ చేస్తేనే లోపలికి ఆవిడ ఇచ్చేది ఏదైనా వెళుతుంది. అందుకని చెప్పేసి ఉజ్జయిని మహాకాళి దగ్గరికి వెళ్ళి మనం చేసింది ఏంటి అంటే, మొత్తం లోపలున్న అన్నిటినీ అంటే ఖాళీ చేసుకుని దీన్ని పూర్తిగా ఎలాగో అంటే తెల్ల పేపర్లా చేసిన శక్తిపీఠం అనేసరికి ఏంటి అంటే కాళీ అమ్మవారు. ఈ కాళీ అమ్మవారి దగ్గర దీన్ని ఎప్పుడైతే తెల్ల పేపర్లా చేసుకున్న తర్వాత వచ్చింది ఏంటి అంటే రెండో పీఠం మీరు చూస్తే వారణాసి పీఠానికి వెళ్ళాం.
వారణాసి అంటే అర్థం ఏమిటి అని అంటే అమ్మవారి యొక్క మణికుండలాలు పడిన ప్రదేశం. అందుకే ఆడ మణికర్ణిక ఘాట్ అని చెప్తారు. దానికి కారణం ఏమిటి అంటే ఆ కాశీ అన్న పదానికి అర్థం కాంతి అని అర్థం. అంటే అక్కడికి వెళ్తే మనకి ఏమొస్తుంది అంటే కాంతి, జ్ఞానం. మనం ప్రతి దాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతాం. కాశీకి వెళ్ళగానే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మన లోపల ఉన్న చీకటిని తొలగించుకుని వెలుగు అనే దాన్ని లోపలికి ఎలా తెచ్చుకోవాలి అన్నది అర్థం చేసుకునే ప్రదేశమే కాశీ. ఇక్కడ విశాలాక్షి అంటే కూడా అదే. విశాలాక్షి అంటే ఏంటి, ఎందుకు మణికుండలాలు అంటే కాంతి అని అన్నారు అని అంటే మీరు అమ్మవారి లలితా సహస్రాన్ని తీసుకున్నప్పుడు తాటంక యుగళీభూత తపనోడుపమండల అని అంటారు. అంటే సూర్య చంద్రులు ఇద్దరిని ఆవిడ చెవులు బుద్ధుల కింద పెట్టుకుంది అని చెప్తున్నాం. పగలంతా సూర్యుడు లేకపోతే మనకు వెలుగే లేదు, రాత్రి వచ్చేసరికి చంద్రుడు లేకపోతే మనం ఎప్పుడు చీకట్లోనే ఉంటాం. అంటే మనకి వెలుగు కావాలంటే సూర్య చంద్రులు మనకి తప్పనిసరి. అందుకే వాళ్ళు ఏమన్నాం, ప్రత్యక్ష దైవాలు అన్నాం. ఆ ప్రత్యక్ష దైవాల యొక్క ఆ కాంతిని ఎప్పుడైతే మన లోపలికి తీసుకున్నామో ఇక్కడ సూర్యుడు ఏమిస్తాడు అని ఒకసారి ఆలోచించుకుంటే, అంటే అక్కడ ఈ చెవులు పడిన ప్లేసు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది అదే. సూర్యుడు ఏమిస్తాడు అంటే మన ప్రాణశక్తిని పెంచుతాడు. ఎందుకంటే హృదయంలో ఉన్న ప్రాణశక్తి అమ్మ యొక్క స్వరూపం. ఇంక చంద్రుడు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేస్తాడు. ఎప్పుడైతే మైండ్ ని బ్యాలెన్స్ చేసుకున్నామో అప్పుడు ఏమవుతుంది అంటే మూడో పీఠానికి వచ్చాం. మనం చూస్తే మైండ్ ని బ్యాలెన్స్ చేసుకుని ప్రాణశక్తిని ఎప్పుడైతే పెంచుకున్నామో మూడో పీఠం. ఆ మూడో పీఠం ఏమిటి అని చూసినప్పుడు శ్రీశైలం మల్లికార్జునుడు. శ్రీశైలం మల్లికార్జునుడు భ్రమరాంబిక. భ్రమరము అని ఒక్కసారి చూస్తే మనం భ్రమరం అంటే సీతాకోక చిలుక. మీరు ఎప్పుడైనా భ్రమరాంబిక దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఆ దేవాలయం వెనకాల చెవు పెట్టి వినమంటారు. ఎందుకు అంటే అక్కడ అన్ని అంటే సీతాకోక చిలుకలు అన్ని చూడండి చిన్ని చిన్ని సౌండ్ చేస్తే వాటి సౌండ్ అంతా వినమంటారు. కానీ ఆ సౌండ్ని కనుక నిజంగా మనం వింటే అక్కడ మన మనస్సుతో కనుక ఆ శబ్దాన్ని మనం వింటే సీతాకోక చిలుకలు చేసే శబ్దం ఏమిటా అని మీరు గమనించారు అంటే అక్కడ ఉన్న శబ్దం ఏమిటి అంటే ఓంకార నాదం వస్తుంది. ఆ ఓంకార నాదం అంటే ఏంటి అంటే అనాహత ధ్వని. మన అనాహత ధ్వనిని ఎప్పుడైతే మనం వినగలిగామో అప్పటి వరకు మనం ఎలా ఉంటాం అంటే నేను ఇది చేశాను అది చేశాను అంటే ఏమిటి అంటే నేను వారణాసి వెళ్ళి పూజ చేశానండి, ఉజ్జయిని వెళ్ళి పూజ చేశానండి, లేకపోతే పలానా మానస సరోవరం వెళ్ళానండి. ఇవన్నీ మనకి ఎలా ఉంటాయంటే చాలా గొప్పలుగా నేను కాబట్టి వెళ్ళాను అని అనిపిస్తుందిట. కానీ ఆ రోజు నుంచి ఎప్పుడైతే అనాహత ధ్వనిని వినడం మొదలు పెట్టాం, ఎందుకంటే భ్రమరము అంటే మీరు చూస్తే ఏమిటి అని అంటే సీతాకోక చిలుక వరకు అవ్వాలి అంటే ఫస్ట్ మొదలైంది ఎక్కడి నుంచి అంటే గొంగళి పురుగుతో. అంటే మన లోపల ఉన్న గొంగళి పురుగులు అంటే మన లోపల చూడండి మన గుండెల్లో ఉన్న పిచ్చి పిచ్చి భావోద్రేగాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలన్నిటినీ తీసేసి మన ఒక సీతాకోక చిలుక కింద మార్చేది ఎవరు అంటే భ్రమరాంబిక అమ్మవారు. ఎప్పుడైతే ఆ సీతాకోక చిలుకలా మనం మారినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మన అనాహత ధ్వనిని మనమే వినడం మొదలు పెడతాం. యోగికి అంటే ఏంటి అంటే ఒక పెద్ద యోగిలా మారాలి అంటే మొదటగా చేయాల్సింది ఎవరి అనాహత ధ్వనిని వాళ్ళు వినడం, అంటే వాళ్ళ గుండెని వాళ్ళు చూడడం అని చెప్తారు. ఆ చూసే స్థితి ఎవరిస్తారు అంటే భ్రమరాంబిక అమ్మ ఇస్తుంది. ఎప్పుడైతే ఆ తల్లి దగ్గర సీతాకోక చిలుక కింద మారి ఆ భ్రమరాంబికాదేవి మనకిచ్చిన ఆ యొక్క అందాన్ని అంటే ఏంటి అంటే ఆ యొక్క అనాహత ధ్వనిని విని, అనాహత ధ్వని వింటే ఏమొస్తుంది అంటే చాలా 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 ప్రతి క్షణం ఆనందంగా ఉండడం ఎలాగో అన్నది తెలుస్తుంది. ఎప్పుడైతే ఆనందంగా ఉండడం మొదలు పెట్టామో అప్పటి వరకు ఏంటి అంటే నేను దేవుడికి ఈ పూజ చేశాను, ఆ పూజ చేశాను, ఇచ్చేసాను, అచ్చేసానని స్థితి నుంచి మనకు అర్థం అవడం ఏంటంటే అసలు దేవుడు నాకేమిస్తున్నాడు అన్నది అర్థం చేసుకునే స్థితి వస్తుంది. ఎప్పుడైతే దేవుడు నాకేమిస్తున్నాడో అర్థం చేసుకోవడం మొదలు పెట్టామో అప్పుడు ఏమవుతుంది అని అంటే మనం నెక్స్ట్ స్థితికి వెళ్తాం. ఆ నెక్స్ట్ స్థితి ఏంటి అని అంటే మీరు చూస్తే మాహోర్ ఏకవీరాదేవి దగ్గరికి వెళ్ళాం. మాహోర్ ఏకవీర అంటే మాహోర్ అంటే ఏంటి అంటే ముద్ర అని అర్థం. మీరు ఇక్కడ చూస్తే ఆ ఊరి పేరే ముద్ర. ముద్ర అంటే అర్థం ఏమిటి అని అంటే దేనికి స్టాంపు అని అన్నప్పుడు ఏకవీరాదేవి దేనికి స్టాంపుట అంటే మోక్షానికి. అంటే ఏంటంటే మన ఏ పదంలో నడిపిస్తోంది అంటే ఏకవీర అంటే చిన్నమస్తాదేవి యొక్క అంశ అనమాట. అక్కడ ఆ చిన్నమస్తాదేవి యొక్క అంశ అవడం వల్ల
ఏమవుతుంది అంటే మన ఎటువైపు తీసుకెళ్తోంది అంటే మోక్ష మార్గం వైపు, అంటే మోక్షం వైపు వెళ్ళగలిగే స్థితి. మోక్షం వైపు వెళ్ళడం అంటే ఏంటంటే ప్రతి క్షణాన్ని ఆనందంగా ఉంచుకోవడం నేర్పిస్తుంది. ఆ ప్రతి క్షణం ఆనందంగా ఉంచుకోవడం నేర్పిస్తుంది కాబట్టి మీరు ఏకవీర టెంపుల్ కి వెళ్తే అక్కడ మనం ఎక్కడ ఉంటామంటే నిజంలో ఉంటాం. ఆ నిజం పేరు ఏంటి అంటే శ్మశానం. ఎందుకంటే శ్మశానంలోనే ఆ టెంపుల్ ఉంటుంది. ఏ జీవితానికైనా ఒకే ఒక నిజం అని చెప్తారు. ఆ ఒక్క నిజం ఏమిటి అంటే శ్మశానమే. అక్కడికి వెళ్తేనే అసలు నిజం అర్థమవుతుంది. అంటే అక్కడికి వెళ్తే ఏమొస్తుంది అంటే మోక్షం, ఆనందం వస్తుంది అని చెప్పడానికి మాకు తెలియకుండా మేమేమిటి అని అంటే ఈ హోలీ అంటే 2026 హోలీ కాకుండా 2025 హోలీలో మేము అక్కడ ఉన్నాం అనమాట. 4వ పీఠం కింద ఉన్నప్పుడు ఏంటి అంటే హోలీ అందరూ మామూలుగా మాకు అప్పటి వరకు తెలిసింది ఏంటంటే బృందావనంలో ఆడతారని తెలుసు, హైదరాబాద్ లో మన ఇంట్లో ఆడతామని తెలుసు, మన పక్కింటి వాళ్ళు ఆడతారని తెలుసు, ఢిల్లీలో ఆడతారని తెలుసు. కానీ శ్మశానంలో ఆడతారు అన్నది ఫస్ట్ టైం మేము అక్కడ చూసాం. చూసినప్పుడు ఇదేంటి అని అంటే అప్పుడు వాళ్ళు ఒకటి చెప్పారు. అదేమిటి అంటే నేను ఎప్పుడు ఒకటి వినేదాన్ని, ఏంటి అంటే ప్రభుం ప్రాణనాదం అన్న దాంట్లో శ్మశానే వసంతం అని చెప్తూ ఉండేవారు. అంటే శ్మశానంలో కూడా వసంతం అంటే వసంత కాలాన్ని ఇస్తాడు అని అనుకునేదాన్ని. అంటే అర్థం ఏమిటి అని అంటే అంత ఏమీ లేదు అన్న ప్రదేశంలో కూడా ఆశలు చిగురించే స్థితి, అంటే ఎప్పుడు చక్కగా ఉండే స్థితి, ఆనందంగా ఉండే స్థితి, చెట్లు చిగురించే స్థితి అది అక్కడ ఉంటుంది అని అనిపిస్తూ ఉండేది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమర్థమైంది అని అంటే చాలా మంది యోగులు అలా తపస్సు చేస్తూ వాళ్ళ పనిలో వాళ్ళు మునిగి ఉన్నారట. ఆనందంగా తపస్సు చేస్తూ మునిగి ఉంటే ఏంటైంది అని అంటే అక్కడికి వెళ్ళేసరికి అందరూ తపస్సు చేస్తున్నారు, మునుగుతూ ఉన్నారు. ఇలా మునుగుతూ ఉండేసరికి బయట వాళ్ళందరూ ఆనందకేళీలుగా వసంతాలు చల్లుకుంటున్నారట హోలీ రోజున. ఎప్పుడైతే వసంతాలు చల్లుకుంటున్నారో అక్కడ శివుడు చూసి అందరూ చక్కగా ఆడుకుంటున్నారు కదా, వీళ్ళు మాత్రం ఎందుకు పాపం ఇలా కూర్చుని కామ్గా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళు కూడా ఆనందంగా ఉండాలి కదా అని చెప్పేసి ఆ శ్మశానంలో ఫస్ట్ టైం ఎవరు అంటే శివపార్వతులు ఇద్దరు ఏం చేశారట అంటే చక్కగా ఫస్ట్ వసంతం అక్కడ చల్లుకున్నారట. ఆ తర్వాత యోగులందరూ ఆ రోజు పూజ అలా ఏంటి అంటే రంగులు జల్లుకుంటూ ఉన్నారట. ఇక్కడికి వచ్చేసరికి ఏంటయింది అని అంటే అదే విధంగా ఇక్కడ మాహూర్లో ఫస్ట్ టైం మేము చూసాం శ్మశానంలో ఆ యొక్క చక్కగా శివుడి విగ్రహం దగ్గర నుంచి అందరూ ఏంటి అంటే రంగులు చల్లుకోవడం, అందులో మేము కూడా చక్కగా ఆడాము ఆ వసంతోత్సవాన్ని. అంటే అక్కడ ఏంటి తెలిసింది అంటే నిజంగా ఎంత ఆనందంగా ఉండొచ్చు అంటే మనం ఎప్పుడు అబద్ధాన్ని ఎంజాయ్ చేస్తున్న మనకి నిజాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్న విషయాన్ని చూపించింది మాహూర్ ఏకవీర తల్లి. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము ఎక్కడికి వచ్చామంటే 5వ పీఠం కింద కంచికి వచ్చాం. కంచికి వచ్చేసరికి కామాక్షి, ఇంకా కామాక్షమ్మ ఏంటి అని అంటే ఇక్కడ ఒక్కొక్క అమ్మ ఒక్కొక్కటి చూపిస్తున్నారు కదా. కామాక్షమ్మ, కామ అంటే ఏంటి అంటే లక్ష్మి సరస్వతులే నేత్రాలుగా కలిగిన తల్లి. లక్ష్మి సరస్వతుల నేత్రాలు అంటే 2 నేత్రాలు, లక్ష్మి ఒకళ్ళు సరస్వతి ఒకళ్ళు అయితే మధ్య నేత్రం ఎవరు అంటే ఆవిడే లలితా పరమేశ్వరి పార్వతీ అమ్మవారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అంటే కా అంటే లక్ష్మి కదా. లక్ష్మి ఏం నేర్పిస్తోందో ఇందాకనే చెప్పుకున్నాం. అంటే ఇంబాలెన్స్ లో బ్యాలెన్స్ గా ఉండడం లక్ష్మి నేర్పిస్తే జ్ఞానం పూర్తిగా అర్థం చేసుకునే స్థితి ఎవరు సరస్వతి నేర్పిస్తుంది. కానీ ఈ జ్ఞానాన్ని ఆ బ్యాలెన్స్ ని కలిపే శక్తి ఒకటి ఉండాలి కదా. ఆ కలిపే శక్తి ఎవరు అంటే పార్వతీ అమ్మవారు. ఎప్పుడైతే ఈ 3 ఒకేసారి కలుస్తున్నాయో దానివల్ల ఏమవుతుంది అంటే పూర్తిగా మన ఆత్మశక్తి అన్నది పెరుగుతోంది. ఎప్పుడైతే ఆత్మశక్తి అన్నది పెంచుకున్నామో మనం ప్రతి దాన్ని అంటే యాక్సెప్టెన్స్ అన్నది అక్కడి నుంచి మొదలవుతుంది. అప్పటి వరకు ఏంటి అంటే యాక్సెప్టెన్స్ అన్నది తక్కువ ఉంటుంది. ఎందువల్ల అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది, మనకు ప్రకృతి ఇచ్చేది ఇంకో ఐడియా ఉంటుంది. ఈ రెండింటిని మనం మ్యాచ్ చేసుకోలేని చూసారా. ఆ మ్యాచ్ లేని స్థితిని మ్యాచ్ చేసుకునే స్థితికి అంటే ఏంటంటే ప్రకృతి ఇచ్చిన ప్రతి దాన్ని నాదిగా స్వీకరించి నా లోపల కలుపుకునే స్థితి ఏదైతే ఉందో అది మనకి కామాక్షి అమ్మవారి దగ్గర దొరుకుతుంది. ఆ దొరికిన తర్వాత మనం 6వ పీఠానికి వద్దాం. ఈ 6వ పీఠం ఏమిటి అంటే జోగులాంబ పీఠం, అలంపురం. ఈ అలంపురం అంటే అర్థం ఏమిటి అంటే దేవతలు ఉండే ఊరు అని అర్థం. ఆ అలంపురం అంటే దాన్ని ఏమంటారు, బ్రహ్మ ఉండే ఊరు అంటారు, దేవతలు ఉండే ఊరు. దేవతలు ఉండే అలంపురం అంటే ఊరు అని, అలం అంటే ఏంటి అంటే దేవతలు అని. అంటే దేవతలు నివసించే ప్రదేశం ఏదైతే ఉందో అదే ఏంటి అంటే అలంపురం.
అక్కడ ఉన్న అమ్మవారి పేరు కూడా మీరు చూస్తే యోగులాంబ, జోగులాంబ అని మనం వాడుకలో పిలిచినా కూడా ఆవిడ పేరే యోగులాంబ. అంటే యోగులను తయారు చేస్తుంది, అక్కడికి వెళ్తే చాలు మన యోగుల కింద మారుస్తుంది. దానికి ఎగ్జాంపుల్ గానే ఆవిడ పైన చూస్తే మీకు ఒక పుర్రె, ఒక గబ్బలో ఒక తేలు ఉంటాయి. ఇవేమిటి అంటే మనలో ఉన్న శక్తిహీనతకు చిహ్నాలు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే యోగులాంబ మనకి పూర్తిగా శక్తినిచ్చి మన యోగుల కింద మార్చాలి అంటే మనలో ఉన్న శక్తిహీనతను తీసేసి మనకు శక్తి అన్నదాన్ని ప్రసాదించే తల్లి. ఎప్పుడైతే ఈ 6 పీఠాల్లో మనం నిలదొక్కుకోవడానికి శక్తిని సంపాదించుకున్నామో అప్పుడు మనం రెండో సెట్కి వచ్చేసాం. ఆవిడకి వచ్చేసరికి ఏంటి అంటే లక్ష్మికి సంబంధించిన పీఠాలు. ఈ లక్ష్మికి సంబంధించిన పీఠాల్లో మొదటి పీఠం కింద అంటే ఇక్కడ 7వ పీఠం మొదటి పీఠం కింద వెళ్ళింది ఏంటి అంటే యోని స్వరూపం కామాఖ్య అమ్మవారు. ఇక్కడికి వచ్చేసరికి మీరు చూస్తే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో కూడా రాస్తారు ఏమని అంటే యోని అనేది లక్ష్మీ స్వరూపము అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ బాగుంటేనే అంటే అక్కడ ఏ ఎమోషన్స్ అక్కడ ఉండే ఎమోషన్ ఒకటే అండి, అదేమిటి అంటే తృప్తి లేకపోవడం. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైతే తృప్తి లేని స్థితిలో ఉన్నామో ఇక్కడికి వచ్చేసరికి తృప్తి అన్నది ఎప్పుడైతే అంటే తృప్తి లేకపోతే ఏమవుతూ ఉంటుంది, నా దగ్గర ఇది లేదు అది లేదు అది లేదు అది లేదు అని చెప్తూ మనం బాధపడుతూ ఉంటాం. ఇలా బాధపడుతున్న మనకి తృప్తి అంటే అర్థం ఏమిటి అని అంటే మన దగ్గర ఏమున్నాయో తెలుసుకోవడం. అంటే మన దగ్గర వీక్నెస్లన్నీ చూసుకోవడం, నా దగ్గర ఇది లేదు అది లేదు అనుకోవడం. నా దగ్గర స్ట్రెంగ్త్లు ఏమున్నాయో చూసుకున్నాను అనుకోండి మనం ఎంతో బాగా ఎదుగుతాం. అది అర్థమయ్యేటట్టు చెప్పే తల్లి ఎవరు అంటే కామాఖ్య యోనిపీఠం. అది అయిపోయింది. అది అవగానే మనం ఎక్కడికి వచ్చాము అని అంటే ముందుకు వచ్చేసరికి 8వ పీఠం కింద ఎక్కడికి వెళ్ళాము అంటే శాంకరీదేవి, లంకాయాం శాంకరీదేవి. ఈ శాంకరీదేవి దగ్గరికి వెళ్ళేసరికి మీరు చూస్తే శాంకరి అంటే ఏంటి అంటే శంకరుణ్ణే ఆత్మగా చేసుకున్న తల్లి. అంటే అర్థం ఏంటి అంటే పూర్తిగా ఆవిడకి ఇంక శంకరుడికి ఆ భేదం లేదు, ఇద్దరు కలిసిపోయే ఉన్నారు. అలా కలిసిపోయిన శక్తి ఏమిటి అని అంటే ఇప్పుడు ఒకటే శక్తి జ్ఞానం కలిసిపోతే ఏమవుతుంది చెప్పండి, అది శివపార్వతుల యొక్క శక్తి, అదే అర్ధనారీశ్వర తత్వం. ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని కనుక మనలో ఇనుమడింపు చేసుకుంటే ప్రతి క్షణం మనకి ఏమిటి అంటే ఆనందమే. అందుకని దాని స్వర్ణలంక, ఎందుకంటే అక్కడ ఉన్నదంతా ఆనందమే. ఆ లంకా నగరంలో ఉన్నదంతా ఆనందమే. ఎందువల్ల అంటే శాంకరి ఎప్పుడైతే ఉందో ఆనందమే ఉన్నది. అంత గొప్ప అంటే ఆత్మశక్తిని శివుడిగా మార్చుకుని ప్రకృతి మొత్తాన్ని అమ్మగా చూడగలిగే స్థితి ఏదైతే ఉందో అది లంకలో నేర్చుకుని వస్తాం. ఎప్పుడైతే శ్రీలంక అయిపోగానే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము అంటే గయే మాంగళ్య గౌరిక. ఎందుకో చూడండి ఇప్పుడు ఆత్మతో ప్రకృతిని చూడగలుగుతున్నాం. ఈ ఆత్మ శివుడు పూర్తి జ్ఞానం. ఆ జ్ఞానంతో మనం ఏం చూస్తున్నాం, ప్రకృతిలో ఉన్న అమ్మని చాలా బాగా అర్థం చేసుకుంటూ ముందుకు వెళుతున్న మనకి ఏంటి అంటే ఏదైనా ఒక పని చేయాలి అంటే మనకు 2 శక్తులు ఖచ్చితంగా కావాలండి. ఆ 2 శక్తులు ఏమిటి అంటే రక్షణ పోషణ శక్తులు. అంటే శ్రీదేవి భూదేవి మనతో ఉండాలి. అందుకే గయే మాంగళ్య గౌరిక. శ్రీదేవి భూదేవి అంటే అర్థం ఏమిటి అని అంటే ఇక్కడ స్తనద్వయం. అందుకే ఇక్కడ లలితా శాస్త్రంలో కూడా చెప్తారు ఏంటి అంటే కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిఫణస్తని అని. అంటే కామేశ్వరుడు ఏం చేశాట అంటే ఆయన ప్రేమ అనే మణి అని ఎందుకు చెప్పారు అంటే ప్రేమ అనేది ఏంటి అంటే కాంతితో కూడింది. అందువల్ల ఏంటి అంటే నేను ప్రేమించాను అని చెప్పడం ప్రేమ కాదు. ప్రేమిస్తే ఏంటి అంటే మన యాక్షనే ప్రేమ అంటే నిజంగా చెప్తే. ఏంటి తల్లి తండ్రి ఎప్పుడు రోజు వచ్చి నీకు ప్రేమించా, నీకు ఇచ్చేసా ఇవన్నీ చెప్పరు. అది డైలీ రొటీన్ లో అలా అయిపోతూ ఉంటుంది అంతే. ప్రేమ అన్నది వ్యక్తపరిచేది కాదు, అది మన లోపలున్న అనుభవం మాత్రమే. ఆ అనుభవం ఏ రూపంలో వెళ్తుంది అంటే కాంతి రూపంలో వెళ్తుంది. అంటే కామేశ్వరి నుంచి వచ్చే ప్రేమ ఈవిడికి కాంతి రూపంలో ఎందుకంటే ప్రేమ ఎక్కడుంది, గుండెల్లో ఉంది. అంటే ఆ గుండె నుంచి ప్రేమ కాంతి రూపంలో ఈ గుండె లోపలికి వెళ్ళేసరికి బదులుగా వచ్చిందిట ప్రతిఫణస్తని. అంటే ఈవిడ బదులుగా ఇచ్చింది ఏమిటి అంటే ఈవిడ స్తనద్వయాన్ని ఇచ్చింది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆయన రక్షణ పోషణ బాధ్యత. ఇక్కడ ఆయన రక్షణ పోషణ బాధ్యత అంటే అర్థం ఏమిటి అంటే కామేశ్వరుడు అంటే ఆయన ఒక్కడు కాదు, మొత్తం ఆయన బిడ్డలందరిది
ఏం చేసింది అంటే ఈవిడే టేక్ కేర్ చేసింది. అంటే ఆవిడే కనుక అనుకుంది అనుకోండి, గణపతి కుమారస్వామి నా పిల్లలు, మిగతా వాళ్ళు ఎవరు కాదంటే మనం అందరం ఏమవుదు. అందుకని అన్నపూర్ణ ఏం చేసిందిట, 20 చేతులతో, కాశీనగరంలో ఉంటుంది మీకు, ఏమిటి అంటే ఆ 20 చేతులతో ఆది అన్నపూర్ణ అని చెప్పేసి ఆ అన్నపూర్ణాదేవి కింద, విశాలాక్షి అమ్మ కింద మనకి ఏమి ఇచ్చింది అని అంటే చక్కగా మన అందరి రక్షణ పోషణని ఆవిడ తీసుకుంది బాధ్యతగా. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అంటే ఆ రక్షణ పోషణ శక్తిని మనకి ప్రసాదిస్తుంది గయే మాంగళ్య గౌరికాయ. ఎప్పుడైతే గయలో మాంగళ్య గౌరికల మనందరికీ రక్షణ పోషణ శక్తిని ఇస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే భూదేవికి ఉన్న లక్షణాలు ఏంటి అంటే, రక్షణా శక్తి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. భూదేవికి ఉన్న లక్షణాలు ఏంటి అంటే ఓర్పు, సహనం, నేర్చుకునే లక్షణం. అందుకే గురుత్వాకర్షణ శక్తి అంటారు. ఏదైనా సరే ఓర్పుగా నేర్చుకుంటే మాత్రమే ఏమవుతున్నాము అనంటే మనకి పోషణాశక్తి, అంటే మన్ని మనం ఎలా ఎదిగించుకోవాలి, మనం ఎలా మన లోపాలు ఎలా తొలగించుకోవాలి అన్నది మనకు అర్థమవుతుంది. ఈ రెండు అంటే మనలో ఉన్న నేర్చుకుని ఎదిగేటట్టు చేసే తల్లి ఎవరు అని అంటే గయే మాంగళ్య గౌరిక. అంటే ప్రతి చిన్న విషయం నుంచి మనం నేర్చుకోవడం, దాని నుంచి మనం ఎదగడం. ఎందుకు అని అంటే అమ్మ చాలా మంది మీరు చూస్తే పుస్తకాలు చదువుకుని ఏమంటారంటే నాకు తెలుసు అంటారు. పుస్తకాలు చదివి నాకు తెలుసు అన్నదానికంటే అది అనుభవించి నాకు తెలుసు అనడం గ్రేట్. ఎందుకంటే ఆ పని చేయకుండా కనుక మనం ఏదో చదివేసి ఎందుకు మీకు అవన్నీ కూడా చెప్పక్కర్లే, బోల్డ్ మంది పిల్లలు చదివేసుకుంటారు, అన్నిటిలో 90లు 100% మార్కులు వచ్చేసాయి. కానీ ఉద్యోగానికి వచ్చేసరికి అయ్యో అంత బాగా చదువుకున్నాడండి కష్టపడి, కానీ ఉద్యోగంలో స్థిరపడలేకపోయాడు. దానికి కారణం ఏమిటి అంటే అక్కడ చదువుకున్నది పరీక్ష కోసం చదివావు, ఇష్టంగా చదవలే. ఇష్టంగా చదివితే ఏమవుతుంది అంటే నువ్వు ఆ చదివిన దాంట్లో దేన్ని సాధిస్తావు అంటే అనుభవాన్ని. ఆ అనుభవం ఎలా వస్తుంది అంటే నువ్వు ఇష్టంగా చదివిన దానికి, మామూలుగా చదివిన దానికి, అంటే ఇప్పుడు నాకు ఉద్యోగం కావాలి లేకపోతే నేను బాగా సెటిల్ అవ్వాలి అని చదివిన దానికి, ఉద్యోగం కోసమో లేకపోతే డబ్బు కోసమో హోదా దేనికోసమో చదివిన దానికి, లేదా ఇష్టంగా చదివిన దానికి డిఫరెన్స్ ఏమీ లేదు. ఏమిటి అంటే అక్కడ మంచి మార్కులే వస్తాయి, ఇక్కడ మంచి మార్కు అంటే ఇక్కడ అక్కడికంటే మంచి మార్కులు అయితే రావు, తక్కువ మార్కులే వస్తాయి. కానీ మరి అన్ని మార్కులు వచ్చి ఇక్కడ ఎందుకు స్థిరపడలేకపోయావు, ఇక్కడ ఎందుకు బాగా స్థిరపడతాము అంటే కారణం ఏమిటి అంటే ఇష్టంగా ఎప్పుడైనా ఏ పని చేస్తామో అది డెఫినెట్ గా ఏంటి అంటే ఆత్మతో అనుసంధానమై ఇన్నర్ కాన్షియస్ లో అది ఉండిపోతుంది. ఇదేంటి అంటే మీ పరీక్ష అవగానే మీరు మర్చిపోతారు. ఇన్నర్ కాన్షియస్ లో ఎప్పుడైతే గుర్తుండిపోయిందో మీకు, తద్వారా ఏమవుతుంది అంటే మీకు అవసరమైనప్పుడు అది మళ్ళీ బయటకు వస్తుంది. ఆ స్థితి ఎవరిస్తారు అంటే మనకి గయే మాంగళ్య గౌరిక జ్ఞాన స్వరూపిణే మనకి దాన్ని ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే గయ అయిపోయిందో అక్కడి నుంచి మనం వచ్చిన పీఠం ఏమిటి అంటే జ్వాలాముఖి. ఆ జ్వాలాముఖికి రాగానే మీరు చూస్తే అక్కడికి చూడండి, అది 10వ పీఠం కింద వచ్చాం మనం. ఇక్కడ 10 అనేసరికి ఏంటి అని అంటే చక్కగా ఆ 10వ పీఠం కింద వచ్చేసరికి అక్కడ జ్వాలాముఖి ఏమవుతుంది అని అంటే జ్వాల అంటే జ్ఞానం అనే అర్థం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అగ్ని ఎప్పుడు మనకి జ్ఞానాన్నే ఇస్తుంది. ఆ అగ్ని జ్ఞానాన్ని ఇస్తే ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అని ఒక్కసారి కనుక మనం ఆలోచించామనుకోండి, అక్కడ పడిన ప్రదేశం చూస్తే నాలుక. ఎందువల్ల అంటే మీరు ఎంతో బాగా ఇక్కడ పూర్తిగా ఆత్మతో అనుసంధానమై ఇష్టంగా వెళ్తున్న టైంలో, మీరు అన్ని నేర్చుకుంటూ గొప్పగా ఎదుగుతున్న టైంలో మీ లోపాలను తొలగించుకుంటున్నారు. గై నుంచి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఏమిటి అంటే అన్ని బాగానే ఉన్నాయి, కానీ చిన్న మనతో ఉండిపోతాయి. అవే జహ చాపల్యాలు. ఏమిటైతే నా టేస్ట్ ఇదండి, నా టేస్ట్ అదండి, నాకు ఇది కావాలి అది అన్ని మనం చేస్తూ ఉంటాం. ఈ చేయడం వల్ల ఏమవుతుంది అంటే జిహ్వ చాపల్య రుచులు ఎప్పుడు మనం ఏం చేస్తాయంటే లిమిట్ చేసేస్తూ ఉంటాయి. అంటే మన ఎప్పుడు ఎదగనివ్వవు. మనం ఎంత ఎదుగుదాం అనుకున్నా సరే ఆ రుచికి మనం ఏమైపోతాం అంటే బానిసలం అయిపోతాం. అలాంటి స్థితి నుంచి జ్వాలాముఖి అమ్మవారు ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న జిహ్వ చాపల్యాన్ని పూర్తిగా తీసేసి ఆ బానిసత్వం నుంచి, అంటే మనమే బానిసలుగా ఉన్నాం మీరు చూస్తే, ఆ బానిసత్వం నుంచి మనం ఎంత స్వేచ్ఛగా ఉండొచ్చో మనకి నేర్పిస్తుంది. అంటే స్వేచ్ఛ అన్నదాన్ని మనం హాయిగా
మనం చెయ్యాలనుకున్న దాన్ని, మన జ్ఞానాన్ని, అప్పటి వరకు ఏంటంటే మన దగ్గర జ్ఞానం ఉన్నా సరే మనకి బయటకు చెప్పలేకపోతాం. ఎందువల్ల అంటే ఆ చెప్పే స్థితి మన దగ్గర ఉండదు అనమాట. దాన్నే ప్రజ్ఞాపాఠం అంటారు. ఆ ప్రజ్ఞాపాఠవాలు మన దగ్గర ఉండవు. ఈ రుచులు ఎప్పుడైతే బయటకు వచ్చేస్తాయో అప్పుడు మనం చెప్పాలనుకున్న దాన్ని చాలా 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 స్వేచ్ఛగా చెప్పగలుగుతాం. ఎప్పుడైతే స్వేచ్ఛగా చెప్పగలిగామో, చెప్పడం మొదలు పెట్టామో అప్పుడు మనకి స్థిరత్వం కావాలి. కాబట్టే మనం వెళ్ళిన ప్రదేశం ఏమిటో చూస్తే మీరు పిఠాపురం పురోహూతిక. పిఠాపురం పురోహూతిక అంటే ఏంటి అంటే ఆవిడ ఏం పడిన ప్లేస్ అంటారు, వెనక పిరుదువులు పడిన ప్లేస్ కాబట్టి, అంటే హీట్ పడిన ప్లేస్. అంటే అర్థం ఏమిటి అని అంటే అక్కడ మనం ఎప్పుడైతే కూర్చున్నామో, కూర్చోగానే ఏమవుతుంది అని అంటే మీరు అంటే స్థిరంగా ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే మనకి స్థిరత్వం ఉండాలి. ఆ స్థిరత్వాన్ని ఎవరైతే, మనకి ఏంటంటే నార్మల్ గా మనం చెంచల్లం. ఎందువల్ల అంటే మన మూలాధార చక్రంలో ఎవరున్నారు, కుండలిని శక్తి ఉంది. ఆ కుండలిని శక్తి అంటే ఇందాక చెప్పుకున్నట్టు విష్ణుమూర్తి దగ్గర ఎలా ఉన్నదో అలాగా ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. అందుకే మనం ఒక చోట స్థిరంగా ఉండలేం. ఆ స్థిరంగా ఉండలేకపోవడం వల్లే మనం ఏ పని చేసినా సరే మనకి డీవియేషన్స్ అన్న వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఒక పని చెయ్యాలి అంటే అస్సలు ఉండకపోవడం ఏంటి అంటే డీవియేషన్. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఆ డీవియేషన్స్ ఏం లేకుండా స్థిరంగా మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తిగా ఒకే కాన్సన్ట్రేషన్ తో దాన్ని పూర్తి చేయగలిగే శక్తి ఏదైతే ఉందో అదే పిఠాపురం పురోహూతిక. అలా చేద్దామని కూర్చున్నాం అనుకోండి, మనం మంచిగానే కూర్చున్నాం, కానీ మన హృదయం అలా ఊరుకోదు కదండి. ఎందువల్ల అంటే మన హృదయానికి ఎప్పుడు బోల్డెన్ ఎమోషన్స్. అందుకని ఆ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి నిజం వైపు మనం పూర్తిగా వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ 12వ పీఠం కింద మనం వెళ్ళింది ఏంటి అని అంటే ద్రాక్షారామం మాణిక్యాంబ. ఈ ద్రాక్షారామం మాణిక్యాంబ గురించి వింటే మీరు దాక్షాయని దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని అన్నారు. అంటే అర్థం ఏంటి అంటే ఆ దాక్షాయని కింద వచ్చిందిట. ఇక్కడ లలిత అష్టోత్తరంలో కూడా చెప్తారు అమ్మ గురించి. ఏమని అంటే దక్ష ప్రజాపతి సుఖ వేషాధ్యాయ నమో నమః అని చెప్పేసి. అంటే ఎంత అందమైన నామో మీరు చూడండి. ఎందుకంటే ఆవిడ ఏం చేసిందిట అంటే దక్ష ప్రజాపతి కూతురి కింద వేషం వేసి ఇక్కడికి వచ్చింది. అంటే నిజంగా అసలు ఎందుకంటే ఆవిడే మొత్తం ఈ సృష్టి కర్త, కర్మ, క్రియ అన్ని ఆవిడే. ఎందుకంటే కార్యకార్యం నిర్ముక్త ఆవిడ లేకపోతే ఏమీ లేదు. కానీ ఆవిడ చక్కగా దక్ష ప్రజాపతి కూతురు కింద వచ్చి తలంచుకుని మళ్ళీ శివుణ్ణి పెళ్లి చేసుకుని సతీదేవి కింద అక్కడికి వెళ్ళింది. అంటే ఎంత గ్రేటో చూడండి. ఆవిడే మొత్తం సృష్టిని అంతటిని సృష్టించిన ఆ దక్ష ప్రజాపతితో సహా మళ్ళీ ఆయనకే కూతురు కింద వచ్చింది. వచ్చి ఏం చేసింది, అక్కడ కూతురు కింద రావడానికి కారణం ఏమిటి, దాక్షాయని అంటే దక్షుడు కూతురా. ఏం చేసావుట అంటే దైత్యహంత్రి. దైత్యహంత్రి అంటే ఏంటి అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో గుండెల్లో వాటిని బ్యాలెన్స్ చేయడమే అక్కడ దాక్షాయని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనలో ఉన్న ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసేసి మనని బ్యాలెన్స్ గా తీసుకెళ్తుంది. ఎప్పుడైతే పూర్తి బ్యాలెన్స్ లోకి, ఎందుకంటే మనం మొదలు పెట్టినప్పుడు చెప్పాం యోని దగ్గర 6, ఆ 7వ దాని దగ్గర మొదలుపెట్టి 12కి వచ్చేసరికి మనకి ఏమైంది అంటే లక్ష్మీదేవి అన్ని ఇంబ్యాలెన్స్ లో కూడా బ్యాలెన్స్ గా ఉండడం ఎలాగో నేర్పించింది. ఎప్పుడైతే అందుకే అక్కడే మొత్తం అన్ని నిజాలు తెలిసిపోతాయండి. మన లైఫ్ కి సంబంధించిన నిజాలన్నీ తెలిసే ప్రదేశం ద్రాక్షారామమే. ఎప్పుడైతే ఆ ద్రాక్షారామంలో మన లైఫ్ అంతా ఇది నా ఒరిజినల్ స్థితి అని అర్థమైందో, అన్ని ఇంబ్యాలెన్స్ల్లో కూడా నేను వదులుకోవడం ఏంటి అంటే కర్తవ్యం. ఆ కర్తవ్యం గురించి సాధన చేస్తూ మన పని మనం చేసుకుంటూ మనలో ఉన్న రాక్షసులను లేకుండా ముందుకు వెళ్లే ప్రదేశం, అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రదేశం ద్రాక్షారామం. ఇది అయిపోయిన తర్వాత మనం ఇంక సరస్వతీదేవి దగ్గరికి వచ్చేసాం. 13 సరస్వతీదేవి దగ్గరికి వచ్చేసరికి మనం మొదలెట్టిన ప్రదేశమే కొల్హాపూర్ మహాలక్ష్మి. మహాలక్ష్మి అంటే అర్థం ఇక్కడ మీకు తెలుసు, నేను చాలా సార్లు చెప్పాను. ఏంటి అంటే లక్ష్మి అంటే మనకి ఈ సిరి సంపదలు ఇవైతే ఏవైతే ఉన్నాయి వీటన్నిటి గురించి చెప్పుకుంటున్న తల్లి మనకి లక్ష్మీదేవి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈవిడిచ్చే సౌభాగ్యం ఏమిటి, కొల్హాపూర్ మహాలక్ష్మి అంటే. అందుకే ఇక్కడ మూడో కన్ను పడిన ప్రదేశం అని కూడా చెప్తారు. ఇక్కడ కొల్హాపూర్ మహాలక్ష్మి అన్న పేరుకి అర్థం ఏమిటి అంటే ఆదిలక్ష్మి ఎవరైతే ఉన్నారో మన ఆత్మశక్తిని పూర్తిగా ఇదేంటో అంటే జ్ఞానంతో అనుసంధానం చేయడమే కొల్హాపూర్ ఇక్కడ ఆత్మశక్తిని జ్ఞానంతో అనుసంధానం చేయడం అంటే అర్థం ఏమిటి అంటే అక్కడే అర్థమవుతుంది. పుస్తకాల్లోంచి మనకి ఏమి రాదు,
మన లోపల ఉన్న పుస్తకం ఓపెన్ చేస్తే, అంటే మూడో కన్ను తెరుచుకుంటేనే మనం పూర్తిగా ప్రకృతితో అనుసంధానం అయిపోతాం. అంటే ప్రకృతి నుంచి మనకి ఎంత జ్ఞానం వస్తుంది అన్నది మనకు అర్థం చేసుకునే ప్రదేశం ఏదైనా ఉంది అంటే మూడో కన్ను ఓపెన్ అవడమే. ఆ మూడో కన్నుని తెరిపించి అమ్మ ఏం చేస్తుంది అంటే ప్రకృతితో ఎప్పుడూ కలిసి ఉండేటట్టు చేసి ఆత్మశక్తి అన్న దాన్ని పెంచుతూ పూర్తిగా జ్ఞానం వైపు మన తీసుకెళ్లే తల్లి ఎవరు అంటే కొల్హాపూర్ మహాలక్ష్మి. అక్కడి నుంచి మనం వచ్చేసరికి ఎక్కడికి వచ్చామో చూడండి, ప్రయాగే మాధవేశ్వరి. ప్రయాగే అంటే చాలా సార్లు చెప్పాం, ప్రయాగము అంటే గొప్ప యాగం. ఆ గొప్ప యాగం అంటే ఏంటి? మన మూలాధార చక్రం నుంచి కుండలిని శక్తిని పైకి తీసి సహస్రారంలో ఉన్న అమృతంతో కలపడాన్నే రహోయాగం అని పిలుస్తారు. ఆ రహోయాగం ఎవరైతే చేస్తారో అదే గొప్ప యాగం. అన్నిటికంటే గొప్ప యాగం ఏమిటి అంటే మన మూలాధారాన్ని వివేకం చేసుకుని సహస్రారంలో ఉన్న కుండలినితో కలుపుకోవడం. ఈ కలుపుకునే స్థితిలో ఏదైతే ఉందో ఆ రహోయాగం ఎప్పుడైతే జరుగుతోందో, ఆ జరుగుతున్నప్పుడు అక్కడ పడిన ప్రదేశం మీరు చూస్తే చెయ్యి పడిన ప్రదేశం, అంటే ఈ ముక్క పడింది. ఈ చెయ్యి మణికట్టు దగ్గర నుంచి చెయ్య అంటే అక్కడ వాళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారు ఆ చేత్తో అంటే, ఇప్పుడు చాలా మంది చెప్తారు ఏంటంటే చెయ్యి పట్టరాదు, పట్టి విడవరాదు. కానీ మనకు చాలా ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఏమిటి అంటే దేవుని కొలుస్తాం అందరం తప్పుగా కాకుండా. అంటే రోజు పూజ చేస్తారు, వాళ్ళ ఇంట్లో అన్ని జరుగుతూ ఉంటాయి. వాళ్ళు అనుకున్నది ఏదైనా జరగలేదు అనుకోండి, వెంటనే దేవుణ్ణి ఏమంటాం, నీకు ఇన్ని చేశాం కదా, నాకు ఎందుకయ్యా ఇన్ని కష్టాలు పెట్టావని చెప్పి దేవుణ్ణి వెనక్కి తిరిగి బోల్డ్ అని ప్రశ్నలు వేసేస్తాం. నేను నీకు ఇది ఇచ్చాను అది ఇచ్చాను అని అంటాం, నాకు నువ్వే ఇచ్చావు అని అడుగుతాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమర్థం అవుతుంది అని అంటే, చెయ్యి పట్టరాదు పట్టి విడవరాదంటే ఎప్పుడూ కూడా దేవుడు నాకేమిస్తున్నాడు అనుకునే స్థితి నుంచి, దేవుడు నాకు ఇన్ని ఇచ్చాడు కదా, నేను ఆయనకి అసలేమి ఇచ్చాను అని అనుకునే స్థితి. అంటే ప్రతి క్షణం దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడో మనకు అర్థం చేసుకునే స్థితి అన్నది ఎక్కడ కలుగుతుంది అంటే, మన ఎంత బాగా చెయ్యి పట్టుకుని ఆవిడ నడిపిస్తోంది ఆ తల్లి అన్నది ప్రయాగలోనే అర్థమవుతుంది. ఎప్పుడైతే అది అర్థమైందో అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాము అంటే విరజాదేవి దగ్గరికి వెళ్ళాం. ఓఢ్యానే విరజాదేవి. ఈ ఓఢ్యానే విరజాదేవి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఏమైంది చూస్తే మీరు, ఆ విరజాదేవి అంటే నాభి పడిన ప్రదేశం. ఈ నాభి పడిన ప్రదేశంలో మనం ఏం నేర్చుకుంటున్నాము ఒక్కసారి ఆలోచిస్తే, పూర్తిగా ఏమిటి అని అంటే ఒక ఆత్మ శక్తిని మనం పెంచుకుంటూ ఎంతో అందంగా చాలా అంటే ఎంత బాగా మనం ముందుకు వెళ్ళొచ్చు, మన జీవితాన్ని ఎంత బాగా తీసుకువెళ్ళొచ్చు అన్నది మన ఆత్మ శుద్ధి చేసుకుని పూర్తిగా. ఎందువల్ల అంటే ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల, బాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు ఏదైతే చెప్పారో అదే విధంగా మనం ఆత్మశుద్ధి లేకుండా ఎన్ని స్నానాలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఉపయోగం లేదు. మనం పూజలు చేసేసాం అనుకోకూడదు. నిజమైన పూజ అంటే అర్థం ఏమిటి అన్నది మనకి విరజాదేవి నేర్పిస్తుంది. నిజమైన పూజ అంటే అర్థం ఏమిటి అంటే పూర్తిగా మన మనస్సుని ఎవరిపైన లగ్నం చెయ్యాలి అంటే ప్రతి క్షణం ఆ తల్లిపైనే. అది చెయ్యాలి అంటే మన దగ్గర ఉన్న ఇన్సెక్యూరిటీలన్నిటినీ వదిలించేసి మనం ఎందుకు అనంటే ఇక్కడ ఇన్సెక్యూరిటీకి సెక్యూరిటీకి ఒకటి తేడా అమ్మ. మీరు అయోధ్య నగరంలో కైకాదేవి ఉన్నారు, మళ్ళీ రాముల వారు ఉన్నారు. కైకకి రాముడికి చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, కైక మీరు చూస్తే చిన్నప్పటి నుంచి అంటే ఏంటి అంటే పుట్టినప్పటి నుంచి రాముడిని తన కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంది. కౌశల్య దగ్గర కంటే కైక దగ్గర ఎక్కువ పెరిగాడు రాముడు. మనం రామాయణం చూస్తే మనకు అదే అర్థం అవుతుంది. కానీ ఆవిడకి తన కొడుకు భరతుడు పెద్దయ్యాక వచ్చిన చిన్న ఇన్సెక్యూరిటీ అది ఏమిటి అంటే, నా కొడుకు రాజు వెనకాల బంటులా ఉండిపోతాడేమో, వాడు రాజులా ఉండడేమో, రాజుకి ఎక్కువ మర్యాద ఉంటుంది బంటుకు తక్కువ మర్యాద ఉంటుందేమో అని అనుకుని ఏం చేసింది అంటే రాముడిని అడవులకు వెళ్ళమని కోరింది, అంత అందంగా పెంచి కూడా. కానీ రాముడు అసలు అడవులు వెళ్ళడానికి ఏం సందేహించలేదు. తల్లి అడగగానే తండ్రి చెప్పగానే ఈవిడ ఎలా అడుగుతోంది, నేను ఇచ్చిన వరాన్ని ఇప్పుడని బాధపడుతూ తండ్రి చెప్తాడు. కానీ ఒక్క నిమిషంలో చాలా నార్మల్ గా స్వీకరించిన వాడు ఎవరు అంటే రాముడు. ఎందుకు అంటే ఆయనకి తెలుసు పదవి అంటే ఏంటో. ఎందువల్ల అంటే చాలా మంది ఏంటి అంటే మనకు ఉద్యోగం ఉందనుకో, మనకు పదవి ఉందనుకో, ఇది ఉందనుకో, లేకపోతే మనం మంచి బట్టలు వేసుకున్నాం అనుకో, నగలు వేసుకున్నాం, వీటి వల్ల గౌరవం వస్తుంది అని చాలా మంది అనుకుంటారు. రియల్ గా చెప్తే వేటి వల్లైనా గౌరవం వస్తుందా అని ఒకసారి చూసుకుంటే, అదే కనుక మనకు పదవి పోయిందనుకోండి, ఆ తర్వాత ఎవరైనా మనతో మాట్లాడతారా అంటే అది నిజమైన గౌరవమా?
పదవితో వచ్చింది. మనం ఒక మంచి డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ చూసి మాట్లాడితే అది మనకు వచ్చిన గౌరవం కింద, డ్రెస్ కి వచ్చిన గౌరవం కింద, ఇలా ఆలోచించుకున్నప్పుడు రాముణ్ణి కనుక చూస్తే రాముడు అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళినా సరే రాముడు రాజులాగే బతికాడు. ఎందుకు అంటే ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెంట హాయిగా ఆయన భార్య సీతాదేవి నడిచొచ్చింది, అది అంతే ప్రేమగా. ఆయన వెంట లక్ష్మణుడు ఆయన తమ్ముడు నడిచి వెళ్ళాడు, అంతే ప్రేమగా. అంటే అంతేకాకుండా మొత్తం అయోధ్య నగరం అంతా భరతుడి వెంట వెళ్ళింది ఎవరిని, రాముడిని తెచ్చుకోవడానికి. కానీ 14 సంవత్సరాలు నేను అక్కడే చెయ్యాలి కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పింది రాముడు. ఎందుకంటే ఆయన అంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడు కాబట్టి అంత గౌరవం ఇచ్చి అందరూ వచ్చారు. కాబట్టి అలాంటి క్యారెక్టర్ ని మనం సంపాదించుకుంటే గౌరవం అన్నది వస్తుంది తప్పితే మనకి దేని వల్ల, ఏ ఆభరణం వల్ల తెచ్చిపెట్టుకున్నా, అది ఉద్యోగం అనుకో, పదవి అనుకో, డబ్బు అనుకో, డ్రెస్సులు అనుకో, నగలు అనుకో, వీటి వల్ల తెచ్చుకున్న ఆ పదవి ఆ గౌరవం కాదు అన్నది మనకి పూర్తిగా అర్థమయ్యే ప్లేస్ ఏంటి అంటే ఓఢ్యానే విరజాదేవి. అది ఎప్పుడు అర్థమైపోయింది అంటే రాముల్లా బతకాలి, రాజులా బతకాలంటే మనలో ఉన్న రాజరికాన్ని బయటకు తీయాలి అని అర్థమయ్యే ప్రదేశం విరజాదేవి. ఆ విరజాదేవి దగ్గర నుంచి మనం ఎక్కడికి వెళ్ళాము అంటే కాశ్మీరేతు సరస్వతి. కాశ్మీరేతు సరస్వతికి వెళ్ళేసరికి ఇక్కడ సరస్వతి శారదాదేవి. శారదాదేవి అంటేనే జ్ఞానానికి ప్రతిరూపం. ఆ శారదమ్మని చూసినప్పుడు కాశ్మీర్ మీరు చూస్తే చూడండి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అంటారు. మన జనగణమన చెప్పినప్పుడు కూడా ఆ సేతు హిమాచల సస్యశ్యామల భారత భూమికి, అంటే ఆ సేతు అంటే రామేశ్వరం సేతు ఎక్కడ కట్టారో రాముడు అక్కడి నుంచి మొదలుకుని ఎక్కడి వరకు అంటే కాశ్మీర్, హిమాలయాల వరకు అంటే కాశ్మీర్ వరకు ఆ ఉన్న ప్రదేశం భారతదేశం. అందుకే హిందూ దేశం అని చెప్పారు. ఆ హిందూ దేశం ఏదైతే ఉందో ఆ దేశానికి అక్కడ ఏదైతే కాశ్మీర్ ఆ ప్రదేశం తీర్థవాళ్ళు అంటున్నారు కదా, ఆ తీర్థవాళ్ళు అనే ప్రదేశం ఉందో దాన్నే శారదాపురం అని కూడా అంటారు. అంటే ఒరిజినల్ గా ఈ శారదా మాత టెంపుల్ ఉన్న ప్రదేశాన్ని శారదాపురం అని అంటారు. ఆ శారదాపురం ఏదైతే ఉందో ఆ శారదాపురంలో మీరు చూస్తే కనుక అక్కడ టెంపుల్ ఉంది చూసారా, ఆ టెంపుల్ ఉన్న ప్లేస్ లో ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అని అంటే అక్కడ వర్తులాకారంలో ఉంటుందమ్మా శక్తి. ఆ వర్తులాకారంలో ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే 360 వృత్తాకారంలో ఉంది. వృత్తాకారంలో ఉండడం అంటే అక్కడి నుంచి శక్తి, జ్ఞాన శక్తి అన్నది భారతదేశం మొత్తానికి 360 డిగ్రీల యాంగిల్లో మొత్తం భారతదేశం అంతా స్ప్రెడ్ అవుతోంది అక్కడ జ్ఞాన శక్తి. అది ఎప్పుడైతే అర్థమైందో, ఎందుకు అనంటే భారతదేశానికి ఎంతమంది వచ్చినా, ఎన్ని సుడిగాళ్ళు వచ్చినా ఈ దేశం ఎప్పుడూ చెదరలేదు అంటే దానికి కారణం ఏమిటి అంటే కాశ్మీరేతు సరస్వతి. ఎందుకంటే అక్కడి నుంచి ఖచ్చితంగా ఆ జ్ఞాన శక్తి అన్నది దేశం మొత్తం అంతా వస్తుంది. అది అర్థమైన తర్వాత ఇంక మనకి మిగతావన్నీ అనవసరం. ఎందుకంటే మనం ఎక్కడున్నాము అని అర్థం చేసుకున్నాం. ఎక్కడున్నాం అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా, అది ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు అండర్లో ఉన్నారు అంటే ఆ సరస్వతి అమ్మవారే మనందరినీ కాపాడుతోంది. కాశ్మీరేతు సరస్వతి కింద ఆ లలితా పరమేశ్వరి మనందరినీ కాపాడుతోంది. మనందరిలోనూ ఉన్న జ్ఞానాన్ని అంటే విచక్షణ జ్ఞానాన్ని ఏదో ఒక టైంలో నువ్వు భారతీయుడు అని తెలిసేటట్టు అవుతుందమ్మా. అంటే నీలో ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీని ఇచ్చేది మాత్రం తప్పకుండా ఎవరు అంటే కాశ్మీరేతు సరస్వతి అనే అర్థమైంది. అది ఎప్పుడు అర్థమైందో అక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి అంటే శృంఖలాదేవి 17వ పీఠం కింద. ఈ శృంఖలాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు వీడియో పెట్టాను. ఏంటి అని అంటే అమ్మవారు శృంఖల ఆవిడ లోపల గుడి ఓపెన్ చేయట్లేదు ఇదంతా చెప్పి, కానీ వచ్చేసి రోజు స్థితి ఏమిటి అని అంటే ఆవిడ అది లోపల ఉన్నట్టు అనిపించినా సరే మొత్తం ఆవిడ ఎందుకు అంటే ఆ గుడి ఎప్పుడైతే మూసారో అందులో ఉన్న ఆ శక్తి మొత్తం ప్రపంచం అంతా వ్యాపించి ఎవరైతే నిజంగా ఉపాసన చేసి ఆవిడతో కనెక్ట్ అవుతారో వాళ్ళకు ఖచ్చితంగా పూర్తి శృంఖలత్వం. అంటే ఏంటి అంటే వాళ్ళకు చుట్టూ ఉన్న సంఖ్యలన్నిటినీ, ఈ బానిసత్వ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కట్ చేసేస్తుంది. ఇక్కడ బానిసత్వం అంటే అర్థం ఏమిటి అంటే మనలో ఉన్న బలహీనతలకి మనమే లొంగిపోతున్నాం. ఆ లొంగిపోతున్న బలహీనతల్ని పూర్తిగా తీసేసి మనం ఏం చేయాలి, అసలు ఎందుకు వచ్చాం, ఎందుకు పుట్టాం, ఏం చేయాలి, ఈ దేశానికి మనం ఏం చేయాలి, లేకపోతే ఈ ప్రపంచానికి మనం ఏం చేయాలి,
ప్రతి ఒక్కళ్ళకి మనం ఏం చేయాలి అన్నది అర్థమయ్యేటట్టు చేసే తల్లి అయితే మాత్రం శృంఖలాదేవి. ఎప్పుడైతే అది అర్థమైందో, మనలో ఉన్న బలహీనతలను ఎప్పుడైతే తొలగించుకుని, మన శృంఖలాలను ఎప్పుడైతే తొలగించుకుని మనం ముందుకు వెళ్ళడం మొదలు పెట్టామో, అప్పుడు మైసూర్ చాముండి హిల్స్ చండీ అమ్మవారు. ఇక్కడికి వచ్చేసరికి మనలో ఎన్ని పోయినా సరే ఈ దేహానికి ఒక భ్రాంతి ఉంటుందండి. దాని పేరు ఏమిటి అంటే నేను అని ఒకడు పట్టుకుని ఉంటాడు. ఈ నేను అని పట్టుకున్నాడు అంటే వాడి పేరు ఏంటి అంటే మనందరం ఏమంటాం అంటే మనకు అర్థమయ్యే భాషలో అది అహంకారం అండి అంటాం. కానీ రాక్షసుల భాషలో దానికి పేరు ఏమిటి అంటే మహిషాసురుడు అని అర్థం. మరి మహిషాసురుడిని మర్దించాలి కదండి. లోపల ఉన్న వాడిని మర్దించలేదనుకో మనం ఎవరి కింద మారాం? ఆ పరమేశ్వరి కింద మారాం. అందుకని చెప్పేసి ఈ తల్లి ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న మహిషాసురుణ్ణి పూర్తిగా తీసేసి ఆ తల్లి తప్ప ఇంకొకటి లేదు అన్నది అర్థమయ్యేటట్టు చెప్తుంది. ఎప్పుడైతే అర్థమయ్యేటట్టు చెప్పిందో ఆ మహిషాసురు మర్దిని ఎప్పుడైతే మన లోపల ప్రవేశించిందో మన ఆత్మలో ఇంకా ఇవన్నీ అవసరం లేదు అని అనిపిస్తుంది. అందువల్లే శంకరాచార్యుల వారు చెప్పిన పంథాలో కాకుండా అమ్మవారే మన ఈ విధంగా తీసుకెళ్ళింది. మరి ఆయన ఎందుకు అలా పెట్టారు అని అన్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఇలా వరుసగా వెళ్ళినప్పుడు అంటే లంకాయం శంకరీ దేవి కామాక్షి ఆయన చెప్పిన రూట్ లో వెళ్తే ఏమవుతుంది అంటే సామాన్య మానవుడు కూడా అంటే ఏంటి అంటే ఉపాసన ఏం చేయకుండా మామూలుగా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళినా సరే బ్యాలెన్స్ గా అన్ని చూసుకుంటూ వచ్చేయగలరు. కానీ ఈ పందాలో వెళ్తే మాత్రం చాలా ఇంబ్యాలెన్స్లు ఉంటాయి. వాటన్నిటికీ తట్టుకుంటూ అంటే పరీక్షలు పెడుతుంది. ప్రతి పరీక్షకి ఆవిడే నెగ్గిస్తుంది. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే శరణాగతితో ఆవిడ ఇచ్చిన దాన్ని తీసుకుంటే శుభ్రంగా నెగ్గి చివరికి చాముండి హిల్స్ లో ఆ మహిషాసుర మధ్యని మనం ఆత్మలో అనుసంధానం చేసుకునే స్థితి వరకు అన్ని ఆవిడే ఇస్తుంది. అవన్నీ తెచ్చుకోవాలి అంటే మాత్రం వచ్చే ప్రతి పరీక్షని చాలా 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 గట్టిగా తట్టుకోవాలి. ఆ తట్టుకోవాలి అంటే మనం ముందు చాలా సాధన చేసుకుని ఉండాలి. అలా చేసుకుంటే మేము వెళ్ళిన మార్గంలో హ్యాపీగా వెళ్ళొచ్చు. లేదు అంటే శంకరాచార్యుల వారు ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు హాయిగా ఆనందంగా వెళ్లే మార్గం చెప్పారు. ఎక్కడి నుంచి అంటే శాంకరీ దేవుని నుంచి మొదలుపెట్టి శ్రీశైలం భ్రమరాంబిక వరకు. అలా కనుక వెళ్ళాము అంటే అసలు ఏ ఇంబ్యాలెన్స్ ఉండదు. ఎందుకంటే మీరు చూస్తే లంకాయం శాంకరీ దేవి కామాక్షి కంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి అంటే ఒక చోటుకు వచ్చేసరికి చూడండి ఫస్ట్ ఏం చేశారు శాంకరీ దేవితో లక్ష్మీ శక్తిని, తర్వాత కంచి వచ్చేసరికి మన శక్తిని పెంచుకునే శక్తిని, ఇక్కడికి మూడోసారి వచ్చేసరికి ఏం చేశారు అని అంటే సరస్వతి శక్తిని అంటే లక్ష్మి కాళీ సరస్వతి అలా తీసుకొచ్చారు. అలా తీసుకురావడం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఏ ఇంబ్యాలెన్స్ రాకుండా హాయిగా ఆనందంగా వెళ్ళిపోతాం. అలా కాకుండా నేను పూర్తిగా సాధనతో వెళ్ళాలి అంటే ఈ మార్గాన్ని మనకు సూచించింది ఎవరు అంటే ఆ పరమేశ్వరే. దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ మేము పెట్టుకున్న దాంట్లో మార్చిన పీఠాలు ఉన్నాయి. ఈ మార్చిన పీఠాలు ఏంటి అంటే 6వ పీఠం కింద మీకు నేను అలంపురం జోగులాంబ చెప్పాను, అదే మేము వెళ్ళిన పీఠం కూడా. కానీ అలంపురం జోగులాంబ వెళుతున్న సమయంలో ముందు మేము బయలుదేరింది ఎక్కడికి అంటే కాశ్మీర్ సరస్వతి దగ్గరికి బయలుదేరేసరికి ఏమైంది అని అంటే నాగపూర్ వరకు వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు అందరికీ గుర్తుందో లేదో మిషన్ సింధూర్ అని వచ్చింది. అది రావడం వల్ల మేము వెనక్కి వచ్చేసి దగ్గరలో ఉన్న పీఠం కదా అని చెప్పేసి అలంపూర్ జోగులాంబకి వెళ్ళామని అనుకున్నాం మేము. కానీ ఇప్పుడు ఒక్కొక్క దాన్ని పరిశీలి చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే మేము వెళ్ళలేదు, ఆవిడ కావాలని అక్కడ ఆపి ఇక్కడికి తీసుకొచ్చింది అని అర్థమైంది. అదే విధంగా మేము మళ్ళీ వెళ్ళాలనుకున్న పీఠం ఏంటి అంటే 12వ పీఠం కింద ద్రాక్షారామంకి బదులు వెళ్ళాలనుకున్న పీఠం జ్వాలాముఖి. కానీ ముందు జ్వాలాముఖి వెళ్ళిపోయాం, లాస్ట్ లో ద్రాక్షారామం వచ్చాం. ఎందుకు ఇలా వచ్చాము అంటే అనాహత చక్రాన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే దాక్షాయని దైత్యహంత్రి 12వ పీఠం కింద రావాలి, లక్ష్మీ స్వరూపం కింద. దాన్ని మేము ముందు వెళ్ళాలనుకున్నాం. అందువల్ల అమ్మ ఏం చేసింది అంటే అలా కాకుండా అటు దటు మార్చి మమ్మల్ని అలా తీసుకువెళ్ళింది. ఇలా ఈ పీఠాలు ఇలా మారడానికి కూడా మరి ఆవిడ యొక్క పూర్తి కృపా కటాక్షాలే. దాంతో 18 పీఠ, ఎందుకంటే ఆవిడ శక్తి లేకుండా మనం ఏ పని చేయలేం కాబట్టి ఆవిడే శక్తినిచ్చి, ఆవిడే యుక్తినిచ్చి, ఆవిడే ఏంటి అంటే భక్తిని కూడా ఇచ్చి మమ్మల్ని పూర్తిగా కృతార్థులను చేసింది. అలా చేసినందుకు అమ్మవారికి
ఇదంతా అసలు చెయ్యాలి అన్న ఆలోచన వచ్చింది అంటే గురూజీ శ్రీ అమృతానంద సరస్వతుల వారి వల్లే. ఆయన కనుక విద్యాభిక్ష పెట్టుండకపోతే అసలు ఇలా వచ్చి ఉండేవాళ్ళం కాదు, ఇది చేసి ఉండేవాళ్ళం కాదు. కాబట్టి వాళ్ళిద్దరికి ఈ జన్మలో కాదు ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేం. ఎందుకు అంటే ఈ 18 పీఠాల గురించి ఎంత చెప్పినా సరే ఇంకా చెప్పాలి అనిపించడానికి కారణం ఏమిటి అంటే అక్కడ ఒక్కొక్కసారి అనుభవించిన, ఎందుకంటే ఆ పీఠం నుంచి బయటకు రాగానే ఎప్పుడు ఒకటే అనిపించేది, అమ్మ జీవితానికి చాలు, ఎందుకంటే ఈ జన్మకి ఇది ఇచ్చావు చాలు, ఇంకేం వద్దు అని అనిపించేది. కానీ మళ్ళీ రెండో పీఠానికి వచ్చేసరికి ఇంకా అంతకంటే ఎక్కువ. ఎప్పుడు అంటే 18 పీఠాలు అయ్యేసరికి ఇంక ఏడవడానికి కూడా, అంటే నువ్వు ఎంత ఇచ్చావని ఏడవడానికి కూడా ఏం లేకుండా అసలు ఇంకేం వద్దు నువ్వు తప్ప అని అనిపించేటట్టు చేసింది. కాబట్టి ఇది మొత్తం 18 పీఠాల గురించి చెప్పిన, మళ్ళీ ఒక్కొక్క పీఠం గురించి ఒక్కొక్కసారి అలా చెప్పుకుంటూ మొత్తానికి మళ్ళీ 18 పీఠాల గురించి ఇండివిజువల్ గా కూడా చెప్పుకుందాం. మీరందరూ చూడడమే కాదు, వెళ్ళండి, అక్కడ సాధన చెయ్యండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఎందుకు అంటే విశాలాక్షి దగ్గర కూర్చున్నప్పుడు అమ్మ ఎప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టుంటుంది. కామాక్షి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఎప్పుడు కౌగిలించుకున్నట్టుంటుంది. అవన్నీ మనం అనుభవించాలి అంటే అక్కడికి వెళ్ళి మనం చేయాల్సింది ఒక్కటే సాధన. వెళ్ళి అష్టాదశ శక్తి పీఠాలను చూశానండి వచ్చేసానండి, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. చక్కగా వెళ్ళండి, సాధన చేయండి, ఆవిడ అనుగ్రహాన్ని పొందండి, ఆవిడతోనే ఉండండి. ఎందుకంటే 18 శక్తి పీఠాలని ఎక్కడికి తెచ్చుకోవాలి అంటే మీ ఇంటికి తెచ్చుకోవాలి. ఎంత బాగా తెచ్చుకుంటారో అంత గొప్పగా మీరు అమ్మతో ఉండగలుగుతారు. అందరితో అమ్మ ఉండాలని అమ్మనే అడుగుతూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.